రాజకీయ ముసుగులో రౌడీయిజం చేయడం జగన్కు అలవాటుగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు అసాంఘిక శక్తుల్ని వెంటేసుకుని వెళ్లడం దేనికి సంకేతమని నిలదీశారు. రైతుల పరామర్శ పేరు మీద పొదిలి వెళ్ళాడు. వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్లేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్లి మాట్లాడతారు. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం బాగు చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని బాగు చేసి ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటారనుకుంటావా? నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు?